ఇరాన్ అమెరికాకి లొంగిపోయిందా? రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమెరికాకి ఇరాన్ సరెండర్ అయిపోయింది. సరెండర్ అవ్వడం తప్ప ఇరాన్ కి మరొక మార్గం లేదని చెప్పాడు ట్రంప్. అయితే గతంలో కూడా ఇదే రకంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశాడు. అంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఈ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ చొరవ తీసుకుని పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా ఈ రెండు దేశాలకి మొదటి విడత శాంతి చర్చలు జరిగాయి. అయితే అవి కాస్త విఫలమయ్యాయి. కానీ ట్రంప్ అప్పుడు ఏం చెప్పాడంటే శాంతి చర్చలు సక్సెస్ అయ్యాయి, ఇరాన్ మేము పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంది, యురేనియం నిల్వలు అమెరికాకి అప్పచెప్తానని చెప్పి ఇరాన్ చెప్పిందంటూ కూడా ఆయన మాట్లాడారు. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఇరాన్లో ఈ ఐఆర్జేసీ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ వీరు అలాగే ఇరాన్లో ఉన్న నాయకులు, అంటే ఇది మిలిటరీ, ఇంకొకటి ఇరాన్ లీడర్స్, వీళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయారంటూ కూడా ఆయన మాట్లాడారు. కానీ ఆ రెండు కూడా నిజం కాదు. అయితే ఇరాన్ అయితే మాత్రం ట్రంప్ ఏదైతే చేశాడో ఆ వ్యాఖ్యలు అవన్నీ కూడా అబద్ధం, మొదటి నుంచి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నాడు ట్రంప్ అంటూ కూడా ఇరాన్ దీనిపైన ఖండించింది. అయితే ప్రస్తుతం నిజంగానే ఇరాన్ పరిస్థితి దారుణంగానే ఉంది అన్ని రకాలుగా. ఎందుకంటే యుద్ధం వల్ల చాలామంది ప్రజలు చనిపోయారు, కొన్ని భవనాలన్నీ కూడా కుప్పకూలిపోయాయి, రైల్వే ట్రాక్స్ కొన్ని ధ్వంసం అయ్యాయి, కొన్ని అంటే పూర్తి స్థాయిలో ధ్వంసం అవ్వకపోయినా గ్యాస్ ఇండస్ట్రీస్, ఆయిల్ రిఫైనరీస్ కొంతవరకు డ్యామేజ్ అయ్యాయి. అలాగే రోడ్స్, బ్రిడ్జెస్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్ ఇవన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. సో అంటే అందరికీ అర్థమవుతుంది ఇరాన్ ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కానీ ఇరాన్ ఇప్పుడు అమెరికా ఏదైతే చేసిందో ఈ హర్మోజ్ జలసంధి దగ్గర నావల్ బ్లాకెడ్, అష్ట దిగ్బంధనం, అంటే ఇరాన్ నుంచి ఈ చమురు, ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ట్యాంకర్లు బయటికి వెళ్ళవు. ఎందుకంటే బయటకు వెళ్తే వాటిని పేల్చేస్తానని అమెరికా భయపెడుతుంది. ఒక పక్క అమెరికా ఏదైతే అష్టదిగ్బంధనం చేసిందో ఆ భయంతో పాటు ఇరాన్కి ఇంకొక భయం కూడా. అయితే ఈ హర్మోజ్ జలసంధి వల్ల ఇది క్లోజ్ అయ్యడం ఉండడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే ప్రపంచ వాణిజ్యానికి 5వ ప్లేస్ ఇది, ఈ క్రూడ్ ఆయిల్, గ్యాస్ దీనికి సంబంధించి. సో అంటే ప్రపంచ వాణిజ్యానికి ఒక గుండె లాంటిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆసియా కంట్రీస్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది క్లోజ్ అయి ఉండడం వల్ల భారత్, జపాన్, కొరియా, పాకిస్తాన్ ఇటువంటి దేశాలన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే ఇది ఆల్రెడీ క్లోజ్ అయింది కొన్ని రోజుల నుంచి. కొన్ని దేశాల్లో నిల్వలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాలు అక్కడ ఏదైతే ఆ ఇబ్బంది నుంచి, అయితే ఈ కొన్ని దేశాల దగ్గర ఆల్రెడీ నిల్వలు ఉన్నాయి కాబట్టి ఒక నెల రోజులు 40 రోజులకి సరిపడా నిల్వలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ వీటన్నిటిని కూడా అందించగలిగింది. కానీ ఆ నిల్వలు అయిపోయాయి, ఆ రోజులు ముగిశాయి. కానీ యుద్ధం ఆగలేదు. కండిషన్స్ ఒకరికొకరు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. యుద్ధం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. గ్యాప్ ఇవ్వడం వల్ల ఈసారి గట్టిగా అటాక్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది అమెరికా, ఇజ్రాయెల్. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా చాలా భయపడతా ఉన్నాయి ఈసారి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పి. సో ఇరాన్కి ఇంకొక ఇబ్బంది కూడా, అంటే అన్ని దేశాలకి గ్యాస్, ఆయిల్ కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇరాన్కి ఉన్న ఇబ్బంది ఏంటంటే ఏదైతే చమురు ఉత్పత్తిని చేశారో ఆ నిల్వలు ఉంచడానికి వారికి ప్లేసెస్ లేవు. అలాగే అమెరికా ఈ చమురు ఉత్పత్తి చేసిన కొన్ని ట్యాంకర్స్ని దొంగతనం చేసిందంటూ కూడా ఇరాన్ ఆరోపిస్తూ ఉంది. సో దీంతో ప్రస్తుతం ఇరాన్ దగ్గర 12 నుంచి 22 రోజులకు మాత్రమే సరిపడా ఈ నిల్వలు చేసే ప్లేస్ ఉన్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. ఒకవేళ నిల్వ చేయలేక దాన్ని క్లోజ్ చేస్తే టెక్నాలజీ పరంగా ఇరాన్ రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇరాన్ పైన ఆధారపడి ఉన్న ఈ ఆయిల్, గ్యాస్ ఏదైతే ఉందో ఇతర దేశాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీని గురించి ఒకసారి క్లియర్గా చెప్తా వినండి. యుద్ధం కారణంగా ప్రపంచమంతా చమురు కొరతతో ఇబ్బందులు పడుతుంటే
ఇరాన్ మాత్రం భిన్నమైన సమస్యని ఎదుర్కొంటుంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఉత్పత్తి చేసిన చమురును అమ్ముకోలేక, అలాగని వచ్చిన చమురును దాచుకోలేక ఆ దేశం సతమతమవుతుంది. ముఖ్యంగా హర్మోజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోవడం ఇరాన్ పాలిట శాపంగా మారింది. గతంలో రోజుకి 18.5 లక్షల బ్యారెలకు ఉన్న చమురు ఎగుమతులు డొనాల్డ్ ట్రంప్ హయాంలో కఠిన ఆంక్షల వల్ల ప్రస్తుతం కేవలం 5.67 లక్షల బ్యారెళ్లకు పడిపోయాయి. ఏ నౌక కూడా ఇరాన్ నుంచి చమురును బయట దేశాలకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఏదైతే తీసిన చమురునంతా నిల్వ చేయడం పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం ఇరాన్ వద్ద కేవలం 12 నుంచి 22 రోజులకు సరిపడా నిల్వ సామర్థ్యం మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ నిల్వ చేయడానికి స్థలం లేక చమురు బావులను మూసివేస్తే భవిష్యత్తులో వాటి నుంచి తిరిగి ఉత్పత్తి ప్రారంభించడం టెక్నాలజీ పరంగా చాలా అత్యంత కష్టతరం అవుతుంది. ఇది ఇరాన్ ఇంధన రంగానికి కోలుకోలేని శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల వల్ల ఇరాన్ ఇప్పటికే తన ఉత్పత్తిని భారీగా తగ్గించుకుంటుంది. మే మధ్య నాటికి రోజువారీ ఉత్పత్తిని 27.5 లక్షల బ్యారెల నుంచి ఏకంగా 12 నుంచి 13 లక్షల బ్యారెలకు పరిమితం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ భూమి మీద ఉన్న స్టోరేజ్ ట్యాంకులు ఇప్పటికే నిండిపోవడంతో ఇరాన్ తన భారీ చమురు నౌకల్నే ఫ్లోటింగ్ స్టోరేజీలుగా వాడుతుంది. ప్రస్తుతం సుమారు 185 నుంచి 195 మిలియన్ బ్యారెల చమురు సముద్రం పైన ఉన్న ఓడల్లోనే నిలిచిపోయింది. ఇరాన్ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో చమురు నిల్వలు అమ్ముడుపోకుండా సముద్రం పైన ఉండిపోవడం ఇదే మొదటిసారి. సో ఏదైతే అలా నిల్వలు ఈ సముద్రం పైన ఉన్నాయో ఆ ట్యాంకర్స్ని అమెరికా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుందంటూ కూడా ఇరాన్ ఆరోపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇరాన్ అయితే అమెరికాకి ఒక రకంగా లొంగిపోయిందనే చెప్పాలి, సరెండర్ అయిందనే చెప్పాలి. ఒక పక్క మాట్లాడుతున్నాగా వేరే మార్గం లేదు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం కనుక మళ్ళీ స్టార్ట్ అయితే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, అవి కూడా విఫలం అయ్యాయి. కండిషన్స్ ఒకరికొకరు ఒప్పుకోవట్లేదు, కానీ దాడులు జరగట్లా. ఒకవేళ మళ్ళీ దాడులు కనుక జరిగితే ఇరాన్ ఖచ్చితంగా అమెరికాని, ఇజ్రాయెల్ని ఎదుర్కోలేదు, ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. కాబట్టి ఇప్పుడున్న నాయకులు ఫైర్ చేసి కూడా ఆలోచన చేస్తూ ఉంది. సో ఏం జరుగుతుందైతే మాత్రం ఖచ్చితంగా చూద్దాం. ఇరాన్ పైన ఆధారపడిన దేశాలని ఇక్కడ ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.